సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా దతరా. సో నేను రిలీజ్ అయిన మూవీస్ అంటే భయ్యా వీకెండ్లా అంత పర్ఫెక్ట్ మూవీస్ అయితే లేవు, పెద్ద సినిమాలు అయితే అసలుకి లేవు. చిన్న సినిమా, మీడియం బడ్జెట్, లో బడ్జెట్ మూవీస్ భయ్యా. మూడు థియేటర్లో రిలీజ్. ఫస్ట్ వన్ వచ్చేసి మన పార్వతి పారిజాతం అని అది ఒక మూవీ. దాని తర్వాత సత్యం రాజేష్ టెనేట్ ఒక మూవీ. మూడో మూవీ మార్కెట్ మహాలక్ష్మి. మనం ఫస్ట్ వన్ వచ్చేసి భయ్యా టెనెట్ మూవీ గురించి మాట్లాడుకున్నాం. టెనెట్ మూవీ మనం సత్యం రాజేష్ తర్వాత చూసిన. సత్యం రాజేష్ మనకి అందరికీ తెలిసింది, ఎంతకుముందు సత్యం మూవీతో అనే కామెడీ టైమింగ్స్ పెంచిన మూవీ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించింది, కానీ మరీ అంత పెద్ద లెంత్ అనిపించలే. దాని తర్వాత మొన్న లాక్డౌన్లో వచ్చిన పొలిమేర్ ఓటీటీలో షేక్ చేసింది చూడు, అబ్బా పార్ట్ 1. దాని తర్వాత మొన్న వచ్చిన నవంబర్లో పొలిమేర్ 2 భయ్యా. మన అందరికీ తెలిసిన సత్యం రాజేష్ గురించి యాజ్ అ కామెడీగా ఎంతో చూసి ఉంటాం. దాని తర్వాత పొలిమేర్ 1 ఒకటి అయితే, పార్ట్ 2 ఇంకొక హిట్, అది డబల్ బ్లాక్ బస్టర్ అయింది. సో మనం పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తాం. ఈ పార్ట్ 3 ఏదైతే వెయిట్ చేస్తున్న గ్యాప్లో టెనెట్ అనే మూవీ రిలీజ్ అయింది భయ్యా. అబ్బా సత్యం రాజేష్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఆయన కామెడీ టైమింగ్ వదిలేసాం, కానీ మూవీ అయితే పీక్స్. కానీ నాకు మైనస్ పాయింట్ 2 భయ్యా. ఒకటేమో ఇదేమో ఫిలిం కాదు భయ్యా, నాకు అనిపించింది జస్ట్ 1.5 అవర్ మూవీ, లైక్ 1 hour 28 minutes ఎంతో అనిపించింది మూవీ లెంత్. మూవీ మొత్తం చూసాక నాకు ఒక పాట ఏమర్థమైంది ఈయనంటే, ఇది ఒక యూట్యూబ్ షార్ట్ ఫిలిం లాగా, లేదంటే వెబ్ సిరీస్ లాగా ఇట్లా అనిపించింది నాకైతే. సో మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ రూపంలో కామెంట్ చెప్పండి భయ్యా. సో మనం కథ విషయం వచ్చేసాం భయ్యా. కథ వచ్చేస్తే ఇది ఒక నార్మల్ జరిగే స్టోరీ భయ్యా. కథ విషయం ఏంటంటే, సత్యం రాజేష్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అట్లా సాగిపోతుంటే మెయిన్ చౌదరి ఇండస్ట్రీ అంటే వాళ్ళ మరదల్ ఇంట్రడక్షన్ అవుతుంది. ఏంటంటే పెళ్ళి చేసుకురమ్మని చెప్పి. సో వాళ్ళ ఇంట్లో అన్నాన్ని ఒప్పించి సత్యం రాజేష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ వెల్ సెటిల్ ఫ్యామిలీ నుండి అట్లా మేఘ చౌదరి నుంచి పెళ్ళి చేసిన తర్వాత వీళ్ళిద్దరు స్టార్టింగ్ 6 months వరకు మంచిగా సాగుతుంటారు వాళ్ళ లైఫ్. సో సడన్గా వన్ డే మార్నింగ్ 5 ఏమవుతాయంటే మేఘ చౌదరి డెడ్, ఆమె చచ్చిపోయి ఉంటుంది. సో ఇది ఏదైతే చూపించడం కానీ అబ్బాబ్బాబ్బా హైలైట్ షాట్ అంటే హైలైట్. ఇంతకీ ఆ మేఘ చౌదరి చనిపోయిన ఎట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసాం. మన ఇన్వెస్టిగేషన్ ఓవర్లో అంటే దీనికి నేను ఫస్ట్ ఆఫ్ అని చెప్పాను, కానీ నాకు సినిమా చూసాక మీకు తెలుసా, కానీ నాకు షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది. లైన్ చెప్పేసా. అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా మన భీమవరం బుల్లోడు సినిమాలో హీరోని ఈశ్వర్ కనిపిస్తారు భయ్యా. ఆమె పర్ఫార్మెన్స్ అయితే ఓకే, నాట్ బ్యాడ్ టు ద మార్క్ ఆమె పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఇది ఆమె చంపినవాడు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే సత్యం రాజేష్ చంపినని తెలిసేది. అసలు నిజంగా సత్యం రాజేష్ చంపిన, వాళ్ళు అసలు భార్య పైన ప్రేమ ఉన్నట్టు యాక్ట్ చేసా లేదా, ఇంతకే సత్యం సినిమాల గౌతమే చంపినా లేదంటే ఇంకా ఎవరన్నా చంపిన ఈ మూవీలా అని మీరు చూస్తారు. తప్పకుండా మీకు మూవీ చూసాను అర్థమవుతుంది, కానీ లాస్ట్ అండ్ ఫైనల్ చంపిన ఎవరు అనేది సస్పెన్స్ మొత్తం సాగిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ మూవీ చెప్పుకోనికి అంత బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఓకే నార్మల్గానే ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ సినిమా మూవీ డైరెక్టర్ భయ్యా. డైరెక్టర్ పేరు తెలియదు, కానీ ఇంతకుముందు ఏదైనా సినిమాలు చేసా అని ఎంకరేజ్ చేస్తే ఆయన మూవీస్ ఫస్ట్ మూవీ అంట భయ్యా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఒక మూవీ చేసి భయ్యా. అది మన జీ తెలుగులో అంటే టీవీలో ఇష్టం ఏలో తెలియదు, కానీ మన జీ5 తెలుగు ఓటీటీలో అయితే రిలీజ్ అయింది భయ్యా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఆ మూవీ చూసాక నాకు ఒకటి డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు ఫస్ట్ మూవీ అయితే. సో మళ్ళీ ఈ మూవీ ఎందుకు హ్యాండిల్ చేయలే అని అన్నాడు ఒక డౌట్ అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ చూసాక నాకు చెప్తున్నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు షార్ట్ ఫిలిం లేదంటే వెబ్ సిరీస్ ఆ టైప్లో తీసుకెళ్ళింది మూవీ.
అసలు చెప్పాలంటే ఇది ఒక మూవీలాగా తీయాలి, జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ లాగానో వెబ్ సిరీస్ లాగానో తీసింది భయ నాకు అనిపించింది. సో ఆ డైరెక్టర్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆ మూవీ తీసి అదొక్క చూసాక చాలా బాగా అనిపించింది. అంటే ప్రజెంట్ బయట జరిగే సిచ్యువేషన్ తీసుకొని తీసా ఆ మూవీ. సో ఈ మూవీ ఎందుకు సరే ఓకే రెగ్యులర్ జరిగేవే కదా అంటారు, ఈ మూవీ ఒక షార్ట్ ఫిల్మ్ కాకుండా ఒక మంచి మూవీలా తీయొచ్చు అన్నట్టు అనిపించింది. సో లాస్ట్ టైం ఫైనల్ భయ్యా డైరెక్టర్ గురించి చెప్పేసాము, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పేరు, ప్రొడక్షన్ వాల్యూ అంతా గుడ్ ఓకే. లాస్ట్ టైం ఫైనల్ మన ఈ మూవీ ఇచ్చే రేటింగ్ భయ్యా 2 భయ్యా. ఈ వారం రివ్యూ మన టెనెంట్ మూవీ. ఒకవేళ ఈ మూవీ టైం పాస్కి వెళ్ళాలనుకుంటే ఈ మూవీ వెళ్ళొచ్చు, కానీ మీరు టైం పాస్కి బి వెళ్ళకండి, ఎందుకంటే మూవీలో అంతా లేదు, 1.5 మూవీ షార్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఓటీటీ కోసం వెయిట్ చేయండి, ఓటీటీలో రాగానే చూసుకోండి. సో అంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.